సమగ్ర సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పాల్గొని వివరాలు ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. రెండోసారి నిర్వహిస్తున్న సర్వేలో పాల్గొని సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించాలని మంత్రి తెలిపారు. కేటీఆర్ చేసిన సర్వే ఏం చేశారో ఎక్కడుందో తెలియదని ఆయన విమర్శించారు. సర్వేలో పాల్గొన్న కవితను చూసి కేటీఆర్, హరీష్ రావు నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని, అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపుతామని వెల్లడించారు. ఆ రోజు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఆయన కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. వాళ్ళు ఉన్నది 0.5%. సరే 3% తక్కువ వచ్చిందనే వాళ్ళు వీరంటే ఎందుకు మనం నిజాయితీగా చేస్తున్నాం, బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో దామాషా ప్రకారం ఇవ్వాలని ఉద్దేశంతో చేస్తున్నాం మేము ఇది. లేకపోతే ఆయనలాగా 7 గంటలకి వెళ్ళి 7 గంటల వరకు దుబాయ్లున్నా, బొంబాయిలున్నా రావాలి మీరు అని కండిషన్ పెట్టిండు. ఎక్కడ పోయింది ఆ రిపోర్ట్ చెప్పిండు ఆయన? ఇట్లా ఏబిసిడీలో కానీ బీసీలలో ఈకులో ఇంతుందని చెప్పిండా? అయినా సరే ప్రజల కోరిక మేరకు మళ్ళీ కూడా సర్వే స్టార్ట్ అయింది. మిగిలిపోయిన 3%లో నేను కేసీఆర్కి చెప్తున్నా, కేటీఆర్కి చెప్తున్నా, హరీష్ చెప్తున్నా, మీ చెల్లి ఒకతే, కవిత ఒకతే పార్టిసిపేట్ చేసిందన్న. కనీసం ఆమె కన్నా ఆమెను దూషణ నేర్చుకోరు మీరు. అందరు కూడా మీ బంధువులకు చెప్పండి. వెల్మోళ్ళు అందరూ కూడా అంటే కొందరు పార్టిసిపేట్ చేస్తుండొచ్చు, అలా ఏబట్టి ఒక 1% రాలే. అందరూ కూడా ఫుల్ఫిల్ చేస్తాం, చట్టం చేస్తాం, అసెంబ్లీలో పార్లమెంట్ పంపిస్తాం. అక్కడ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు రోజు మాట్లాడుతున్నారు కదా, బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించారు కదా, ప్రధానమంత్రి గారితో పార్లమెంట్లో పెట్టి చట్టం చేయాలని మా డిమాండ్.